ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2 దినవృత్తాంతములు 19:11. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ పరిస్థితిని చూసి ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి, నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి వేదనను బట్టి, నీకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సమస్యలను బట్టి, వాటిని చూసి నువ్వు అధైర్యపడుతూ ఉన్నావా? నా జీవితంలో మేలు జరగట్లేదనే ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? అయితే నీ కోసమే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండునని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. కనుక నీ జీవితంలో మేలు జరగాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు ధైర్యముగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనక ఇక నుంచి అయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము ధైర్యం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే తండ్రి అధైర్యపడుతూ ఉన్నారో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు వచ్చిన శ్రమల్ని, కష్టాలను చూసి బాధపడుతూ ఉన్నారో వారందరికీ మేలు చేయమని మీకు ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా. వాళ్ళు చేసే ప్రయాణాల్లో, వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళు ప్రారంభించేటువంటి నూతన పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.